డాక్టర్ గారు, ప్రోటీన్ గురించి చాలా మిత్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రోటీన్ ఎక్కువైతే కిడ్నీస్ ఫెయిల్ అవుతాయా? డైలీ ప్రోటీన్ ఎంత సేఫు? సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రోటీన్ తీసుకునే వాళ్ళకు చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. సో జనరల్లీ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతాయా, లేకపోతే ప్రోటీన్ అనేది ఓన్లీ జిమ్కి వెళ్ళే వాళ్ళకి మాత్రమే అవసరమా, అండ్ ప్రోటీన్ పౌడర్స్లో మీకు స్టిరాయిడ్స్ ఉంటాయా, అండ్ ప్రోటీన్ పిల్లల పెరుగుదలకు ఏమైనా సహాయపడుతుందా అనే విషయాల గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అండ్ దీంతోపాటు డైలీ ప్రోటీన్ ఎంత అవసరం బాడీకి, ఏ ఫుడ్లో మనకి ప్రోటీన్ ఈజీగా అవైలబుల్లో ఉంటుంది అనే వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఐఎమ్ డాక్టర్ సతీశ్వర. ప్రోటీన్ అంటే ఓన్లీ మజిల్ మాత్రమే కాదండి. ప్రోటీన్ అంటే కంప్లీట్ మీ బాడీకి బిల్డింగ్ బ్లాక్స్ లాగా. ఎలా అయితే ఒక బిల్డింగ్కి పునాది అవసరమో మన బాడీకి ప్రోటీన్ అనేది చాలా అవసరము. ప్రోటీన్ ఎలా ఉపయోగపడుతుంది? ప్రోటీన్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ప్రోటీన్ ఎందుకు ఉపయోగపడుతుంది? జనరల్గా మన బాడీలో ప్రోటీన్ అంటే ఇది ఓన్లీ మజిల్ బిల్డింగ్ మాత్రమే కాదండి. మీ ఇమ్యూన్ రెస్పాన్స్ను పెంచుతుంది, మీ సెల్స్ను రిపేర్ చేస్తుంది, హార్మోన్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ ఎంజైమ్స్కు సహాయపడుతుంది. ఈవెన్ మీ తల నుంచి గోటి వరకు మీ హెయిర్ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా, మీ బాడీలో స్కిన్ సెల్స్ రిపేర్ అవ్వాలన్నా, మీ గోర్లు పెరగాలన్నా ఫైనల్లీ మీ ప్రోటీన్ అనేది చాలా అవసరం. సో ప్రోటీన్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ మజిల్, దిస్ ఈజ్ ఫర్ యువర్ హోల్ బాడీ. మసిల్ అనేది ప్రోటీన్ వల్లే వస్తుందా? మజిల్ ప్రోటీన్ వల్లే వస్తుందా అంటే మజిల్ ప్రోటీన్ వల్ల వస్తుంది, కానీ ప్రోటీన్ వల్లనే రాదు. ఎందుకంటే మీకు మజిల్ రావాలంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఉండాలి ఫస్ట్, దానికి తోడు ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. థర్డ్ థింగ్ స్లీప్ అనేది చాలా అవసరం. మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తారో అప్పుడు మీ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అప్పుడు మీరు ప్రోటీన్ తీసుకుంటే ఏమవుతుంది, మీ సెల్స్ అనేవి రిపేర్ అవుతాయి. అండ్ ప్రాపర్ స్లీప్ 7 to 8 hours నిద్రపోతే మీ మజిల్ అనేది గెయిన్ అవుతుంది. జిమ్కి వెళ్లేవాళ్ళు ప్రోటీన్ ఎలా తీసుకోవాలి? జిమ్కి వెళ్ళే వాళ్ళు ప్రోటీన్ ఎలా తీసుకోవాలంటే, మీరు వర్కౌట్కు ముందు ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు. లైక్ కొద్దిగా కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి వర్కౌట్ ముందు. మరి వర్కౌట్ తర్వాత ఏం చేయాలి? ఖచ్చితంగా మీరు ప్రోటీన్ ఫుడ్ అనేది ఖచ్చితంగా తీసుకుంటేనే మీ సెల్స్ అనేవి రిపేర్ అవుతాయి. డైలీ ప్రోటీన్ అనేది ఎంత అవసరం? డైలీ ప్రోటీన్ అనేది మీకు హెల్దీ హ్యూమన్ బీయింగ్కి ఎవరికైనా 0.8 grams అనేది పర్ కేజీకి అవసరం పడుతుంది. అండ్ కొంతమంది జిమ్కి వెళ్ళే వాళ్ళకి, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు మీకు మినిమం 1.5 grams వరకు ఉపయోగపడుతుంది అండ్ అవసరం పడుతుంది. దెన్ కొంతమంది అథ్లెట్స్కి మాత్రం ఈవెన్ 2 grams కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు పర్ కేజీకి. సో ఇక్కడ మీరు సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు రొనాల్డోని చూసే ఉంటారు, ఫుట్బాల్ ప్లేయరు. తనకి మజిల్ రిపేర్ కోసం కొద్దిగా టైం ఇస్తాడు నిద్రపోవడానికి. మీరు ఓన్లీ ఎక్సర్సైజ్ చేసేసి ప్రోటీన్ పౌడరో, ప్రోటీన్ షేక్సో, ప్రోటీనో తీసుకుంటే సరిపోదు. ప్రాపర్ స్లీప్ కూడా అవసరము. మనకు ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డో డైలీ తన వర్కౌట్స్లో ఫస్ట్ కొద్దిగా కార్బోహైడ్రేట్స్ సంథింగ్ తినేసి, తర్వాత వర్కౌట్ చేసి, తర్వాత ప్రోటీన్ తిని, తర్వాత 2 hours స్లీప్, నిద్రపోయి లేచి మళ్ళీ ఇదే తన. ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుందా? ప్రోటీన్స్ ఎక్కువైతే ఖచ్చితంగా కిడ్నీస్ పాడవుతాయి. కానీ అలా అని చెప్పేసి ప్రోటీన్ తీసుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. ప్రోటీన్ అనేది ఖచ్చితంగా బాడీకి అవసరం కాబట్టి డైలీ 1 gram ప్రోటీన్ అనేది తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు. కానీ ఎప్పుడైతే మీరు మితిమీరి నేను కండలు పెంచాలి, నాకు బాడీ బాగా బిల్డింగ్ కావాలి అని చెప్పేసి అనవసరంగా హెవీగా మీరు ప్రోటీన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. ప్రోటీన్ అనేది ఒకేసారి తీసుకోవద్దు. మీకు డైలీ ప్రోటీన్ అవసరం పడుతుంది కాబట్టి మీరు 3 times తింటే 3 timesలో ప్రోటీన్ వచ్చేలా చూసుకోవాలి. ప్రోటీన్ సప్లిమెంట్లు సేఫేనా? ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేవి సేఫే అండి. ఎప్పుడు అంటే మీరు తీసుకునే బ్రాండ్ పైన ఆధారపడి ఉంటుంది. అండ్ మీ డోసేజ్, మీరు ఎంత డోస్ తీసుకుంటున్నారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అండ్ స్టిరాయిడ్స్ లేని మీకు ప్రోటీన్ పౌడర్స్ కూడా దొరుకుతాయి. వాటిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది. ప్రోటీన్ ఎక్కువైతే డిసడ్వాంటేజెస్? ప్రోటీన్ ఎక్కువైతే మీకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటంటే, బ్లోటింగ్ వస్తుంది, తర్వాత కాన్స్టిపేషన్స్ లాగా కొంతమందికి అవుతుంది, అండ్ ఇంటెస్టైనల్ ఇష్యూస్ అంటే జిఐటి ఇష్యూస్ అనేవి కనబడతాయి. మీ ఇమ్యూన్ రెస్పాన్స్ తగ్గుతుంది, అండ్ మీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది.
దీంతోపాటు సెల్ రిపేర్ అనేది బాడీలో ఎక్కడా జరగదు. బ్యాలెన్సింగ్గా తీసుకోవాలి, ఎప్పుడైనా ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రోటీన్ వల్ల బాడీలో ఎటువంటి మార్పులు వస్తాయి? ప్రోటీన్ వల్ల ఇంతకుముందు చెప్పినట్టు మీకు మజిల్ టోన్ పెరుగుతుంది. ప్రోటీన్ వల్ల మీ హెయిర్ ఫాలికల్స్ అనేవి స్ట్రెంగ్త్ పెరుగుతుంది అండ్ మీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ మీ ఇమ్యూన్ రెస్పాన్స్ పెరుగుతుంది. మీ బాడీలో రికవరీ రేట్ పెరుగుతుంది ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు, ఇన్ఫ్లమేషన్స్ వచ్చినప్పుడు. సో ఇలా ప్రోటీన్ అనేది ప్రతి దాంట్లో మీ బాడీకి హెల్ప్ చేస్తూనే ఉంటుంది. అండ్ హైట్ కూడా పెరగవచ్చు పిల్లలు. ప్రోటీన్ అధికంగా ఎందులో ఉంటుంది? ప్రోటీన్ మనకు డైలీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు 0.8 గ్రామ్స్ అనేది కావాలి పర్ కేజీకి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 60 kg పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆయనకు మినిమం డైలీ ఒక 48 to 50 గ్రామ్స్ అనేది మీకు ప్రోటీన్ అవసరం పడుతుంది. ఇది ఈజీగా అవైలబుల్లో ఉండే ఫుడ్ ఏంటంటే ఎగ్లో, బాయిల్డ్ ఎగ్లో దొరుకుతుంది. ఈ బాయిల్డ్ ఎగ్లో ఒక్క ఎగ్లో మీకు 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. అండ్ మీకు ఒక గ్లాస్ పాలల్లో 3 గ్రామ్స్ దొరుకుతుంది ప్రోటీన్. అలాగే మీకు చికెన్ 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్లో మీకు ఆల్మోస్ట్ 22 గ్రామ్స్ దొరుకుతుంది. అలానే మీకు కందిపప్పు లేకపోతే పెసరపప్పు ఏవైనా పప్పు ధాన్యాలలో మీకు ఒక 100 గ్రామ్స్లో 10 గ్రామ్స్ అనేది ఈజీగా అవైలబుల్లో ఉంటుంది ప్రోటీన్. అండ్ ఫిష్లో కూడా మీకు సాల్మన్ ఫిష్లో మీకు 100 గ్రామ్స్లో ఒక 26 గ్రామ్స్ అట్లా మీకు అవైలబుల్లో ఉంటుంది ప్రోటీన్. ఇదే కాకుండా బాదం పప్పు తిన్నారనుకోండి, డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పులో ఒక 10 తింటే మీకు ఒక 3 గ్రామ్స్ వస్తుంది. సో ఫైనల్లీ ప్రోటీన్ తీసుకోవడం గురించి ఎక్కువగా ఆందోళన పడకండి. కరెక్ట్గా మీకు గైడెన్స్ కోసం మీ న్యూట్రిషనిస్ట్ని కానీ లేకపోతే మీకు తెలిసిన డాక్టర్స్ని కానీ కలిసి మీకున్న BMI ప్రకారం బాడీ మాస్ ఇండెక్స్ను చూసుకొని మీరు అసలు ఎంత వెయిట్ను మోయగలుగుతారు అనేది చూసుకొని అప్పుడు మాత్రమే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే 35 years తర్వాత జనరల్లీ మజిల్ లాస్ అవుతుంది ఈవెన్ మేల్ ఫీమేల్లో. కాబట్టి మీరు 35 years క్రాస్ అయిన తర్వాత మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయండి. దీంతోపాటు ప్రోటీన్ కూడా ఖచ్చితంగా తీసుకోండి. కానీ ప్రోటీన్ అనేది మీ బాడీకి కరెక్ట్గా తీసుకుంటే అది మీకు ఒక మంత్రంలా పనిచేస్తుంది. ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం ప్రిస్క్రిప్షన్ కాదు, కానీ హెల్త్ అవేర్నెస్ పెంచుతుంది. మీ డౌట్స్ని కామెంట్స్లో అడగండి.